ఆ ఉమ్మడి జిల్లాలో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? విచిత్రంగా టీడీపీ వైసీపీ నాయకులు దోస్తు మీద దోస్త్ అంటున్నారా? రెండు పార్టీల ముఖ్య నాయకుల మధ్యనే రహస్య స్నేహాలు పెరిగిపోతున్నాయా? పంచుకుందాం రా అన్నట్టున్న ఆ మిలాఖత్ రాజకీయం ఎక్కడ నడుస్తోంది? మైక్ ముందు మాత్రం పార్టీ పెద్దల్ని తిడుతూ వెనుక మాత్రం మనం బరంపురం అంటున్న ఆ లీడర్స్ ఎవరు? తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఆగర్భ శత్రువులు. మామూలుగా అయితే పార్టీల మధ్య రాజకీయం మాత్రమే ఉంటుంది, కానీ ఈ రెండింటి మధ్య అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. పరస్పర మాటల యుద్ధం, కేసులతో వేధించుకోవడాలు కామన్. అదంతా మిగతా ప్రాంతాల్లో. కానీ మా రూటే సెపరేటు అంటున్నారట ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రెండు పార్టీల నాయకులు. ఒక రకంగా ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు పార్టీల నేతలు పరస్పరం విమర్శించుకోవడం మానేశారట. మరీ గట్టిగా మాట్లాడాల్సి వస్తే రాష్ట్ర స్థాయి నేతల్ని టార్గెట్ చేస్తూ వీర లెవెల్లో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్ప తమలో తాము మాత్రం ఆరోపణలు, విమర్శలకు దూరంగా ఉంటున్నారు. ఒకరి గుట్లో ఒకరికి తెలుసు కాబట్టి తమలో తాము కూడబలుక్కుని కామ్గా అన్ని పనులు చక్కబెట్టేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు, ప్రత్యేకించి టీడీపీ శాసనసభ్యుల మీద ఇసుక, మట్టి మాఫియా ఆరోపణలు జోరుగా ఉన్నాయి. ప్రతిపక్షంగా వైసీపీ నాయకులు వీటిని అందిపుచ్చుకుని హైలైట్ చేయాల్సింది పోయి ఎక్కడికక్కడ సర్దుకుపోదాం రా అంటున్నట్టు సమాచారం. అక్రమ మైనింగ్ తో పెద్ద పెద్ద కొండలు కూడా తరిగిపోతున్నాయి. ఇక్కడ ఒకప్పుడు కొండ ఉండేదని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అంటున్నారు చాలా మంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా, చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలకు హద్దు అదుపు లేకుండా పోతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇసుక మాఫియా సంగతి అయితే చెప్పే పనే లేదట. ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడిచి కూటమి నేతలు కోట్లు గడిస్తున్నారు అన్నది లోకల్ వాయిస్. ఒకప్పుడు మామూలుగా కార్లలో తిరిగిన నాయకులు చాలా మంది ఇప్పుడు ఒక్కొక్కటి 1.5 నుంచి 2 కోట్ల రూపాయల ఖరీదైన కార్లలో తిరుగుతున్నారంటే ప్రకృతి సంపదను ఏ స్థాయిలో దోచేస్తున్నారో, ఎంత లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డారో అర్థం చేసుకోవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి ఉమ్మడి తూర్పు గోదావరిలో. వీళ్ళలో ఎక్కువ మందిది మంచి తరుణం మించిన దొరకదు, మళ్లీ ఛాన్స్ వస్తుందో లేదో అన్నట్టుగా ఉందట. ఈ క్రమంలోనే కూటమి నేతలు కొందరు తెలివిగా పనులు చక్కబెడుతున్నారట. తమ అవినీతి సామ్రాజ్యంలో స్థానిక వైసీపీ నేతలకు కూడా భాగస్వామ్యం ఇస్తూ వాళ్లు నోరు తెరవకుండా జాగ్రత్త పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. పైగా కొన్ని విషయాల్లో వాళ్ళ అనుభవాన్ని కూడా వాడుకుంటున్నారట. గతంలో ఇసుక, మట్టి అక్రమాల్లో ఆరితీరిన వైసీపీ నేతలకు వాటాలిస్తూ కలిసి దోచేసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తున్న సాధారణ జనం మాత్రం దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుందని మాట్లాడుకుంటున్నారట. అంతా కలిసి ఇక్కడ ఇంకో కొత్త రకం రాజకీయం కూడా మొదలు పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. వీళ్ళ అక్రమాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే అంతా కలిసి వాళ్ల మీదకే రివర్స్ అవుతూ ఆరోపణలు చేస్తున్నారట. అదే టైంలో తమ మిలాఖత్ రాజకీయం మీద అనుమానం రాకుండా వైసీపీ నాయకులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద, టీడీపీ నాయకులు జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎంతసేపు వాళ్ల మీద దండెత్తడం తప్ప నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి ఎవ్వరూ మాట్లాడకపోవడం చూస్తుంటేనే మెజారిటీ సెగ్మెంట్స్ లో అధికార ప్రతిపక్షాల నేతలు ఏ స్థాయిలో కలిసిపోయారో అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు. నేను ఇలా తిడతాను, నువ్వు అలా కౌంటర్ వేసాయి అంటూ పక్కాగా స్క్రిప్ట్ తయారు చేసుకుని మరి ఒకరి అధినేత మీద మరొకరు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారట. కానీ పెళ్లి పాలు తాగుతూ తననెవరూ చూడ్డం లేదని అనుకుంటున్నట్టుగా వీళ్లుంటే ఇంటెలిజెన్స్ నివేదికల రూపంలో ఈ భాగోతం అంతా చేరాల్సిన వాళ్లకు చేరిపోతోంది అంటున్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్య కొందరు ఎమ్మెల్యేలకు టీడీపీ, జనసేన పెద్దలు సీరియస్ గా క్లాసు పీకినట్టు సమాచారం. ఆ తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని, అన్ని పార్టీల అధిష్టానాలు వీళ్ళని ఎలా డీల్ చేస్తాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.